గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలానే ఇన్ఫర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి ఫర్టినైన్ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పుడు నిర్ధారించుకోవాలి? ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అని జనరలైజ్డ్గా చెప్పలేమండి. పర్టిక్యులర్ క్రైటీరియా ఉంటాయి అన్నమాట. అదేంటి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎటువంటి కాండమ్స్ లేదా ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసే మెథడ్స్ ప్రాక్టీస్ చేయకుండా వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ అవుతూ 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కలగలేదు అంటేనే వాళ్ళు ఈ సంతానలేమి ప్రాబ్లంతో బాధపడుతున్నారు అన్నట్టు డయాగ్నోస్ చేయొచ్చు. ఇదే ఒకవేళ లేడీస్ ఏజ్ 35 years కంటే ఎక్కువగా ఉంది అంటే 1 year వరకు వెయిట్ చేయకూడదండి. 6 months వరకు వెయిట్ చేసి అప్పటికి ప్రెగ్నెన్సీ అనేది కలగలేదు అంటే ఇమీడియట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. రీజన్ ఎందుకు అంటే ఏజ్ ఆఫ్ ద లేడీ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నంబర్, క్వాలిటీ రెండు కూడా డిక్లైన్ అవుతూ పోతుంటాయి. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే అందరూ ఇగ్నోర్ చేసేది అసలు లేడీ సైకిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఏమైనా ఫేస్ చేస్తున్నారా, ఇవి కూడా మనము వీ హ్యావ్ టు టెండ్ టు దెమ్ అనమాట. కొంతమంది కపుల్స్ దే ఆర్ నాట్ ఓపెన్లీ టాకింగ్ అబౌట్ ఇట్, కానీ ఒక పెనట్రేటివ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగి ఉండదు, లేదా సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో లేడీ డీప్ పెయిన్ కంప్లైంట్ చేయడం వల్ల తను నంబర్ ఆఫ్ టైమ్స్ లేదా ఇంటర్కోర్స్ని అవాయిడ్ చేయడం, ఇటువంటి సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అన్నవి కలగలేదు. అట్లాంటి రీజన్స్ కూడా ఉండొచ్చు కొంతమందిలో. ఎస్ డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇన్ఫర్టిలిటీలో బ్రాడ్లీ క్లాసిఫై చేస్తే 3 types ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఇక్కడ టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ సపోర్ట్తో లేడీకి ఒక ఫాలికల్ పెరిగేలా చూస్తాము. ఎగ్ రిలీజ్ అయింది అని స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ని కలిసి ఉండి ట్రై చేయమంటాం అనమాట. దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ అంటాం. సెకండ్ లెవెల్ వచ్చేసి ఐయుఐ. ఐయుఐలో కూడా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎర్లియర్ నేను చెప్పిన ఓవ్యులేషన్ ఇండక్షన్ లానే ఉంటుంది, వేర్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలికల్ పెరిగేలా చూస్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక ఇంజెక్షన్ పర్టిక్యులర్ టైం తీసుకొని ఈ పర్టిక్యులర్ టైం ఎగ్ రిలీజ్ అయ్యేలా చూసుకొని రిలీజ్ అయిన టైం హస్బెండ్ సెంటర్లోనే శాంపిల్ ఇస్తే శాంపిల్ని ప్రాసెస్ చేసి లేడీ గర్భసంచిలో డైరెక్ట్గా ఇన్సెమినేట్ చేస్తాం. దాన్ని ఐయుఐ పద్ధతి అంటారు. లాస్ట్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. అన్ని ఉన్న అవైలబుల్ ప్రెజెంట్ డే ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉన్నది ఐవీఎఫ్. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఏమవుతుందంటే లేడీ ఎగ్, హస్బెండ్ కణం రెండు కూడా ల్యాబ్లోనే కలిపి పిండం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, ఐయుఐ అండ్ ఐవీఎఫ్ అన్నారు కదా, అసలు ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎలాంటి కపుల్కి? ఐయుఐకి మల్టిపుల్ ఇండికేషన్స్ ఉంటాయండి, బట్ మోస్ట్ కామన్లీ ఒకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే కపుల్స్కి చాలా డిస్ట్రెసింగ్ కండిషన్, రీజన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అన్నది చెప్పలేమన్నమాట. ఎగ్ నంబర్స్ బాగున్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, కణాల కౌంట్స్ కూడా బాగున్నాయి, అయినా కూడా న్యాచురల్ పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఇలాంటి కేసెస్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దే ఆర్ నాట్ వెరీ ఫ్యూ అండి. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ మాకు ఓపీలో ఉన్న పేషెంట్స్లో 30-40% ఆఫ్ ద కపుల్స్ ఈ ప్రాబ్లంతోనే ఉంటారు. మేజర్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉండవు, కానీ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఇలాంటి కేసెస్ ఏం రీజన్స్ అయి ఉండొచ్చు? మేబీ యూట్రస్, గర్భసంచి మూతి, సర్విక్స్ అని ఉంటుంది, అక్కడ మ్యూకస్ ఎక్కువగా ఉంటుంది, గ్లాండ్స్ నుంచి మన వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు వెజైనాలో పడిన స్పర్మ్స్, మెజారిటీ ఆఫ్ ద స్పర్మ్స్ ఈ మ్యూకస్లో ట్రాప్ అయిపోవడం, లేదా యాంటీబాడీస్ వల్ల స్పర్మ్స్ అక్కడ చనిపోవడం, ఇనఫ్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ పైన యూట్రస్ ట్యూబ్ వరకు చేరలేకపోవడం, ఈ రీజన్స్ అయి ఉండొచ్చు. అంటే ఈ బైపాస్ చేసి సర్విక్స్ని ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా మనం స్పర్మ్స్ అన్నవి డైరెక్ట్గా యూట్రస్ క్యావిటీలో ఇంట్రడ్యూస్ చేస్తాం ఐయుఐలో, కాబట్టి ఇది ఓవర్కమ్ చేయొచ్చు. ఇంకెక్కడెక్కడ వాడచ్చు ఐయుఐలో అంటే కొంతమందికి ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది, ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కూడా ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో అప్పుడు ఎగ్ రిలీజ్ అయిందో ఓవరీ ఆ సైడ్, ఆ టైంలో మనం ఐయుఐ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇంకొంతమందికి హస్బెండ్లో కణాలు ఉండవు అనమాట, అజూస్పర్మియా, 0 counts ఉంటాయి. టెస్టిస్లో సూది వేసిన తర్వాత కూడా కణాలు అన్నవి రిట్రీవ్ కావు, కంప్లీట్ టెస్టిస్ అన్నది ఫెయిల్యూర్ అయిపోయింది, స్పర్మ్స్ పాసిబిలిటీ లేదు. ఇలాంటి వాళ్ళు డోనార్ స్పర్మ్ హెల్ప్ తీసుకుంటారు. ఈ డోనార్ స్పర్మ్ని డైరెక్ట్గా ఐయుఐ పద్ధతి ద్వారా యూట్రస్లో ఇన్సెమినేట్ చేస్తే లేడీకి ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రవి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే. చెప్పండి. నేను ఐవీఎఫ్కి వెళ్ళానండి. ఇప్పుడు 4 months ఉంది. 4 months
ఓకే. హలో. యా చెప్పండి. అయితే మేడం ట్విన్స్ ఉన్నారు, అది సర్వికల్ స్టిచ్చింగ్ చేయాలంటారు మేడం, అది అవసరమా, మరి జాగ్రత్తలు ఏంటి ఒకసారి? ఓకే అండి. ఈ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అనేది అందరికీ అవసరం అని అనను, కానీ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి. ఒకటి హిస్టరీ ఇండికేటెడ్ అంటే ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో టైంకి ముందే ప్రీటర్మ్ డెలివరీ 7th మంత్ 8th మంత్లోనే గర్భసంచి మూతి వీక్ ఉండడం వల్ల డెలివరీకి వెళ్ళిపోవడం, ఇలాంటి ఏమన్నా ఇండికేషన్ ఉండొచ్చు. లేదా కొంతమందికి అల్ట్రాసౌండ్ ఇండికేటెడ్ అంటారు. అల్ట్రాసౌండ్ ఇండికేషన్లో ఏమవుతుందంటే మీకు జరిగే స్కాన్స్లో సర్విక్స్ లెంత్ అన్నది మెజర్ చేస్తాం. ఈ లెంత్ ఎప్పుడైతే 2.5 సెంటీమీటర్స్ ఆర్ లెస్ ఉందనుకోండి, ఇలాంటి కేసెస్లో కూడా వి డూ ఆఫర్. బట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు కొంతమంది గైనకాలజిస్ట్ లేదా కొంతమంది ఐవీఎఫ్ కన్సల్టెంట్స్ ఇలాంటి ఇండికేషన్స్ లేకున్నా కూడా సర్వైకల్ ఎన్సర్క్లాజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారనమాట. బట్ దట్ ఈస్ సబ్జెక్టివ్. బట్ గోయింగ్ బై ద థియరీ ఆర్ గోయింగ్ బై ది అడ్వైస్, ఇలా హిస్టరీ ఇండికేటెడ్ లేదా అల్ట్రాసౌండ్ ఇండికేటెడ్ ఉంటేనే వెళ్ళండి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ సర్వైకల్ ఎన్సర్క్లాజ్ టైంలో కూడా స్టిచ్ ద్వారా ఇన్ఫెక్షన్స్ అసెండ్ అవ్వడం, లేదా ఆ ప్రొసీజర్ వల్ల తనకు మిస్క్యారేజ్ థ్రెటెండ్ ఉండడం, వెరీ లెస్ రిస్క్ ఉంటుంది కానీ ఉంటుంది. సో ప్రాపర్ ఇండికేషన్ లేనిది అవసరం ఉండదు సర్వైకల్ ఎన్సర్క్లాజ్. ఎస్ డాక్టర్, అయితే ఐయుఐకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఐయుఐకి 15 to 20% అంటామండి. ఈ 15 to 20% ప్రతి సైకిల్కి ఉంటుందా, ఎన్ని సైకిల్స్ ట్రై చేయొచ్చు అని కూడా కొంతమంది అంటారు. మేము ఎందుకు 2-3 సైకిల్స్ దాకా ట్రై చేయమని చెప్తాము వెన్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎస్పెషలీ. ఎందుకు చెప్తాము అంటే ఓవర్ ద పాస్ట్ ఇయర్స్ రీసెర్చ్ ద్వారా ఏం కనుక్కున్నారు, క్యుమ్యులేటివ్ సక్సెస్ రేట్ అంటాం. ఫస్ట్ ఐయుఐలో 15 to 20%. అదే సెకండ్ థర్డ్ ఐయుఐకి ఏమవుతుందంటే క్యుమ్యులేటివ్ సక్సెస్ అనేది 25 to 30% దాకా వెళ్ళడం చూస్తున్నాం. అందుకనే వెన్ యూ స్టార్ట్ ట్రయింగ్ ఫర్ ఐయుఐ బ్యాక్ టు బ్యాక్ అట్లీస్ట్ ఒక 2-3 సైకిల్స్ కపుల్స్ అన్న వాళ్ళు ట్రై చేయాల్సి ఉంటుంది. బికాస్ థర్డ్ సైకిల్లో మీకు మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది. అక్కడ కూడా రాలేదు అంటేనే మీరు ఒకటి వీ హ్యావ్ టు గో బ్యాక్, ప్రాబ్లం ఎందుకు అవ్వట్లేదు అని చూడడానికి కొంతమంది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీకి వెళ్తారు, కెమెరా వేసి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటారు. లేదా ఆల్టర్నేటివ్ విల్ బి డైరెక్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళడం. బట్ ఈ 3 సైకిల్స్ అనేది అందరికీ ఆబ్జెక్టివ్గా అందరికీ చేయాలి అని లేదు. ఫ్యూ పీపుల్కి 1 సైకిల్ ఐయుఐ ట్రై చేసి ఐవీఎఫ్ చెప్పేస్తాం, లేదా కొంతమందికి అసలు ఐయుఐ ఆప్షన్ కూడా అడ్వైస్ చేయం. రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఐయుఐ టైంలో హస్బెండ్ కౌంట్స్ మొటిలిటీ బాగా తక్కువ ఉంది, కౌంట్స్ తక్కువ ఉన్నాయి, ఒక ఛాన్స్ తీసుకొని ట్రై చేశారు. ఇలాంటి కేసెస్లో వెయిట్ చేయడం కంటే ఐయుఐలో చూడడం కంటే బెటర్ ఛాన్సెస్ ఐవీఎఫ్లో ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా ఐవీఎఫ్కి డీటోర్ తీసుకుపోతాం. ఎస్ డాక్టర్, అయితే ఈ ఐవీఎఫ్ని అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎలాంటి కపుల్కి, అండ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి కొన్ని ఖచ్చితమైన ఇండికేషన్స్ ఉంటాయండి. అవేంటి అంటే లేడీలో 2 వైపులా కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ లేదు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా హస్బెండ్లో కణాల కౌంట్స్ 10 million per milliliter కంటే తక్కువ ఉండడము, లేదా కణాల కదలిక 5% కంటే తక్కువ ఉండడం, ఇలాంటి కేసెస్లో కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ పద్ధతి ఆఫర్ చేస్తాం. ఇప్పుడు అజూస్పర్మియా, హస్బెండ్లో అసలు కౌంట్స్ కనిపించట్లేదు అనుకోండి, ఇంతకుముందు డోనార్ స్పర్మ్కి వెళ్ళిపోమని అడ్వైజ్ ఉండేది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఏం చేస్తున్నామంటే టీసా అన్న పద్ధతి ద్వారా హస్బెండ్కి కూడా మత్తు ఇచ్చి టెస్టిస్లో డైరెక్ట్గా నీడిల్ అన్నది ఇంట్రడ్యూస్ చేసి స్పర్మ్స్ని మేము ఆస్పిరేట్ చేసి అటువంటి స్పర్మ్స్ని ఎగ్స్తో కలిపి ఎంబ్రియోస్ తయారు చేస్తున్నాం. ఇలా టీసా చేసి వచ్చిన స్పర్మ్స్ని మనం ఐయుఐ లాంటి పద్ధతుల్లో వాడలేం. అలా కూడా కొంతమంది అడుగుతారనమాట. అలా టెస్టిస్లో వేసి నీడిల్ వేసి స్పర్మ్స్ వచ్చినవి డైరెక్ట్గా లేడీ గర్భసంచిలో ఎక్కించవచ్చు కదా అని అడుగుతారు. ఇలా టెస్టిస్లో నీడిల్ వేసి స్పర్మ్స్ తీయడం మనకు ఓన్లీ ఆ హ్యాండ్ఫుల్ స్పర్మ్స్ వస్తాయి. ఎన్నో హై పవర్ ఫీల్డ్స్లో 3 to 4 స్పర్మ్స్, 5-6 స్పర్మ్స్ ఇలా దొరుకుతాయి. ఇలా తక్కువ నంబర్స్ ఆఫ్ స్పర్మ్స్ మనము యూట్రస్లో ఇంట్రడ్యూస్ చేసిన ఫలితం అన్నది దొరకదు. నంబర్ ఆఫ్ కౌంట్స్ ఎలా ఉండాలంటే ఐయుఐలో కోట్లల్లో ఉంటాయి. అంటే more than 15 million per milliliter. కనీసం మనం ఇన్సెమినేట్ చేసే వాల్యూ more than 10 million మొటైల్ స్పర్మ్స్ ఉండాలి, అప్పుడే ఐయుఐలో యూజ్ ఉంటుంది. టీసాలో వచ్చే స్పర్మ్స్ మాత్రం ఇక్సీ ఐవీఎఫ్లో మాత్రమే యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవి డెఫినెట్ ఇండికేషన్స్. నో రిలేటివ్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. రిలేటివ్ ఇండికేషన్స్ అంటే అన్ఎక్స్ప్లెయిన్లో రిపీటెడ్గా ఐయుఐస్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్ళడము, లేదా సబ్ ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీలో మనకు నంబర్ ఆఫ్ కౌంట్స్ 10 to 15 మధ్యలో ఉండి ఐయుఐస్ ఫెయిల్ అవుతున్నాయి, సబ్ ఫర్టిలిటీ, ఇలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. సయ్యద్ జఫర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో. ఎస్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, we are planning for IUI. Okay. So is there any problem we will face in pregnancy? నో అండి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఐయుఐ. ఐవీఎఫ్ మీరు ఎటువంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పోయినా
ప్రెగ్నెన్సీకి పర్సే కాంప్లికేషన్ వస్తుందని అయితే ఉండదు. అండ్ ఐయుఐ ట్రీట్మెంట్ అయితే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ న్యాచురల్. మీరు వెళ్ళినప్పుడు కూడా ఐయుఐ పద్ధతిలో మీ కణాలు మీ వైఫ్ యూట్రస్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత డాక్టర్ యూజువల్లీ అడ్వైజెస్ అనమాట, అంటే ఇన్ అండ్ అరౌండ్ దట్ టైం న్యాచురల్గా కూడా కలుస్తూ ఉండండి, ఎందుకంటే ఎక్కువ సిమెంట్ డిపాజిట్ అయితే మన ఛాన్సెస్ అట్ ప్రెగ్నెన్సీ కూడా మ్యాక్సిమైజ్ అవుతాయి కాబట్టి. సో అలా వచ్చిన ప్రెగ్నెన్సీ మీకు ఎటువంటి ఇట్స్ నో డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్లో కూడా ఏమవుతుందంటే ఐవీఎఫ్ వల్ల మనమేమి కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ తెప్పించట్లేదు. బట్ లేడీస్ ఎవరైతే ఐవీఎఫ్కి వెళ్తున్నారో ఓల్డర్ లేడీస్ ఉంటారు, ఓల్డర్ లేడీస్లో బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు ఎటువంటి ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా స్లైట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా యాడెడ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఐవీఎఫ్లో మేము మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా చూస్తాం, ట్విన్స్ ఎక్కువగా చూస్తాం, ట్రిప్లెట్స్ కూడా చూస్తాం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో. ఆ ట్విన్స్, ట్రిప్లెట్స్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వల్ల స్లైట్ యాడెడ్ రిస్క్స్ ఉంటాయి, కానీ పర్సే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్స్ వల్ల జెనెటికలీ కానీ ప్రెగ్నెన్సీ మీద కానీ ఎటువంటి నెగిటివ్ హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదు. ఎస్ డాక్టర్, అయితే ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 50 to 55% అండి. విన్న వెంటనే నాట్ మెనీ ఆర్ సాటిస్ఫైడ్ టు లిజన్ దట్ నంబర్స్ అనమాట. బికాస్ ఎంతో మందికి ఐవీఎఫ్ అంటే ఇట్స్ 100% థింగ్, ఖచ్చితంగా అయిపోతుంది కదా అని అంటారు. కానీ న్యాచురల్గా ట్రై చేసినప్పుడు పర్ మంత్ ఛాన్సెస్ ఎట్ ప్రెగ్నెన్సీ 2 to 4% ఉంటుంది ఆఫ్టర్ 2 years ఆఫ్ మ్యారేజ్. దాంతో కంపారిజన్లో మీకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. 50 to 60% అంటే 10 people చేసుకుంటే ఇంచుమించు 6 people ఆర్ వాకింగ్ అవుట్ విత్ ప్రెగ్నెన్సీ. నౌ రిమైనింగ్ 4 నెగటివ్స్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాము అంటే, వాళ్ళకు ఐవీఎఫ్లో మేము ఎగ్స్ రిట్రీవ్ చేసినప్పుడు ఎంబ్రియోస్ మల్టిపుల్ ఫామ్ అవుతాయి కాబట్టి ఒక ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినా కూడా ఇంకా రిమైనింగ్ ఎంబ్రియోస్ ఉండొచ్చు వీళ్ళలో. ఆ రిమైనింగ్ ఎంబ్రియోస్ని మనం మళ్ళీ ఇంజెక్షన్స్ లేడీ తీసుకోవాల్సిన అవసరం, అనెస్థీషియా ప్రొసీజర్ అండర్గో అవ్వాల్సిన అవసరం ఉండదు. టాబ్లెట్స్తో లైనింగ్ తయారు చేసుకొని ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ కూడా షీ ఈజ్ అట్ 50 to 60% అటెంప్ట్ చేస్తుంది అనమాట మళ్ళీ కూడా. అందుకని ఐవీఎఫ్లో ఇచ్చే సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్. ఈ 50 to 60%తో నోబడీ వాంట్స్ టు స్టాగ్నేట్, అంటే ఇక్కడే ఆగిపోవాలని అయితే ఎవరికి ఉండదు. ఎర్లియర్ 10 years బ్యాక్ 20 to 30% ఉండేది ఐవీఎఫ్ సక్సెస్. ఇప్పుడు మన ఇంజెక్షన్స్లో మార్పుల వల్ల లేదా రీసెర్చ్ ద్వారా చేంజెస్ వల్ల వీఆర్ ఏబుల్ టు కోట్ 50-60% నౌ. దాంట్లోనే ఇంకా కూడా ఎంబ్రియో టెస్టింగ్, ఎరా అని గర్భసంచి పొరలో జీన్స్ ఎలా ఉన్నాయి, ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వడానికి ఎటువంటి జీన్స్ రోల్ ప్లే చేస్తున్నాయి, వాటి మీద కూడా స్టడీస్ జరుగుతున్నాయి. అందుకని అవన్నీ కూడా యూటిలైజ్ చేయగలిగితే 60 to 70% దాకా కూడా మనం డ్రాగ్ చేయవచ్చు. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 50 to 60% సక్సెస్ రేట్ అయితే అంటున్నారు. కొంతమంది ఇప్పుడు ఇఫ్ ఇలాంటి కేసెస్లో ఉన్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది, 2 times 3 times అలా కూడా ఫెయిల్ అవుతుంటుంది కదా. అయితే ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాలంటే బాడీ సపోర్ట్ చేస్తుంది అంటారా? నో అండి, ఇప్పుడు ఐవీఎఫ్లో యాక్చువల్గా తన హెల్త్ డిటెరియోరేషన్ అయ్యేటట్టు అయితే ఏమీ ఉండదు. బికాస్ తను ఇంజెక్షన్స్ తీసుకున్న ఆ మంత్ పీరియడ్ వచ్చినప్పటి నుంచే షీఈ్ యూజువలీ బ్యాక్ టు హర్ ఒరిజినల్ హెల్త్ అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా లాంగ్ టర్మ్ హెల్త్ మీద ప్రాబ్లమ్స్ అయితే ఎఫెక్ట్స్ ఉండవు. ఐవీఎఫ్లో ఉన్నది ఒక్కటే కాంప్లికేషన్, OHSS అంటారు, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. అది కూడా ఇప్పుడు మనము కొన్ని ప్రోటోకాల్స్ వాడే ప్రోటోకాల్స్ లేదా ఇంజెక్షన్స్లో మార్పుల వల్ల మోస్ట్ ఆఫ్ ద క్లినిక్స్ OHSS ఫ్రీ క్లినిక్స్ అయిపోతున్నాయి అనమాట. అంటే అసలు ఈ కాంప్లికేషన్ మనం చూడట్లేదు పెద్దగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. ఈ కాంప్లికేషన్లో ఏమవుతుందంటే లేడీకి వెజల్స్ లోపల ఉండాల్సిన నీరు బయటికి వచ్చేసి పొట్టలో అండ్ లంగ్స్ చుట్టూ చేరుకుంటుందన్నమాట. ఈ కాంప్లికేషన్ ఎర్లీగా మేము కనుక్కోగలిగితే, డయాగ్నోజ్ అయిపోతే అసలు ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ OHSS, బట్ ఓన్లీ ఇఫ్ డయాగ్నోజ్ లేట్. చాలా కేసెస్లో ఎర్లీ డయాగ్నోసిస్ అయిపోయి 2-3 daysలో రిజాల్వ్ కూడా అయిపోతుంది అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో OHSS ఫ్రీనే చూస్తున్నాం. ఐవీఎఫ్ వల్ల మీరు మల్టిపుల్ సైకిల్స్, 2 cycles 3 cycles కూడా వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల తనకేం హెల్త్లో ప్రాబ్లం ఉండదు. బట్ మానిటరీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇమోషనల్గా చాలా టోల్ తీసుకుంటుంది. ఎవ్రీ టైమ్ షీ హ్యాస్ టు గో త్రూ దోస్ ఇంజెక్షన్స్, ఎవ్రీ టైమ్ యాంటిసిపేషన్ ఉంటుంది ఎంబ్రియో పెట్టిన తర్వాత ట్రాన్స్ఫర్కి అవైటింగ్. అందుకని పేషెంట్ లాగానే చూడకుండా సైకలాజికల్ కౌన్సిలింగ్ అది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. టెండింగ్ టు హర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కపుల్స్. డాక్టర్ కాల్ తీసుకుందాం. రవికిరణ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మరి ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే అండి. మాకు ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. ఓకే, 4 సంవత్సరాలు అవుతుంది కానీ సంతానం కలగలేదండి. ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా అండి?
ట్రీట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ తీసుకోలేమండి. ఎక్కడ కలవలేదా మీరు డాక్టర్ని అట్లా? డాక్టర్ని ఇందాక వరకు ఎప్పుడు కలవలేమండి. ఓకే అండి. మీ వైఫ్ ఏజ్ ఏంటండి? మీది మీ వైఫ్ది మా ఎక్కడ కలవలేదు ఇంకా. ఏజ్ ఎంత అండి, వయసు? ఏజ్ మా భార్య 21, నాదేమో 26. ఓకే, వయసు బాగా చిన్న వయసే అండి ఇద్దరిది కూడా. ఇది పీక్ టైం అనమాట. యూజువల్గా 18 to 25 ఇయర్స్ మధ్యలో లేడీస్కి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఈ మధ్యకాలంలో లేడీస్ లేట్గా పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రావడం కష్టంగా ఉంది. బట్ ఈ ఏజ్ అనేది పీక్ ఛాన్సెస్ ఉంటాయి. 4 ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కనీసం బేసిక్ టెస్ట్ అయితే మీరు చేయించుకోవడం బెటర్, వెళ్ళి కన్సల్ట్ అయ్యి. అవేంటి అంటే లేడీకి స్కాన్ అండ్ మీ కణాల పరీక్ష. ఫర్ బిగినింగ్ అట్లీస్ట్ ఈ 2 టెస్ట్ అయితే మీరు చేసుకొని మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. నాకు మ్యారేజ్ ఒక 1 year అవుతుందండి. నా ఏజ్ 28, మా వైఫ్ ఏజ్ 22. సో మేము ఇంట్లో 1 year మేము యాక్టివ్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నామండి, కానీ ఏం రిజల్ట్ రావట్లేదు. ఓకే. సో షుడ్ బి వరీ చెక్ చేసుకోవాలంటారు, లేకపోతే వెయిట్ చేయొచ్చా? మీ వైఫ్కి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా అండి? అవునండి, రెగ్యులర్ సైకిల్స్. 1 year అయింది కాబట్టి ఇట్స్ ఓకే, దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ రిసీవింగ్ హెల్ప్ అండి. ఇప్పుడు మీరు వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ ఏదో మొదలు పెట్టాలని అయితే అవసరం లేదు. చాలా మందికి ఇన్వెస్టిగేషన్ చేసుకొని అంతా బాగానే ఉంది అంటే దే రిలాక్స్ అనమాట, మళ్ళీ ఒక అనదర్ 5-6 months ట్రై చేస్తారు. బట్ టు క్లియర్ ద డౌట్స్, ఏదైనా మీ సిమెన్ అనాలిసిస్ చేయించుకొని కొంచెం కౌంట్స్ తక్కువ ఉన్నాయి లేదా మొటిలిటీ కొంచెం అనుకున్న రేంజ్ కంటే తక్కువ ఉంది అంటే బేసిక్ విటమిన్స్, కోఎన్జైమ్స్ అవి ఇవ్వచ్చు మీకు టు ఇంప్రూవ్ ద సప్లిమెంట్స్. లేదా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తామంటే ఇటువంటి డయట్ ఫాలో కండి, ఇటువంటి లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోండి. ఇలాంటి బేసిక్ అడ్వైజ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ అ లాట్ ఆఫ్ కపుల్స్. కాబట్టి మీరు 1 year అయిపోయింది, సో ఇప్పుడు మీరు నేను అన్నట్టు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, మీకు ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలని అయితే లేదు. మీరు వెళ్ళి బేసిక్ టెస్ట్ చేసుకొని మీరు అడ్వైస్ తీసుకొని యూ కెన్ ట్రై అనదర్ ఫ్యూ సైకిల్స్ ఆల్సో. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికలీ, మెంటలీ, ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఆల్సో ఫైనాన్షియలీ రెడీగా ఉన్నప్పుడే మీ కన్సెంట్ తీసుకునే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ డాక్టర్, ఇందాక మనం అనుకున్నట్టు 2-3 times కూడా ఇలా ఫెయిల్ అవుతుంటే మళ్ళీ చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు అని అన్నారు. అయితే IVF టు IVF ఎంత గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది, అసలు గ్యాప్ అవసరం ఉంటుందా? యాక్చువల్లీ అట్లా బుకిష్ వైజ్ IVF గ్యాప్ ఉండాలి అని ఏం లేదండి. ఇప్పుడు డెలివరీకి మధ్యలో బర్త్ స్పేసింగ్ అంటారు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఓన్లీ 1 year వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ మళ్ళీ ట్రై చేయొచ్చు అంటాం. సిజేరియన్ అయిన వాళ్ళకు కనీసం 1.5, 18 months వరకు వెయిట్ చేసి అటెంప్ట్ చేయండి అంటాం. అలా IVFకి డెఫినెట్ గ్యాప్స్ అని లేవు. బట్ లేడీ రెడీగా ఉండాలన్నమాట. మేము ఎందుకు కనీసం ఒక 1-2 months గ్యాప్ తీసుకోమని ఎందుకు చెప్తామంటే ఇంజెక్షన్స్ IVF టైమే కాదు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సపోర్ట్ ఫామ్లో కూడా చాలా టాబ్లెట్స్, చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి లేడీకి. ఎంబ్రియో అతుక్కోలేదు అన్న న్యూస్ తెలిసిన తర్వాత ఫస్ట్ అది కోప్ అవ్వడానికే షీ నీడ్స్ టైం. అండ్ అది కాకుండా ఇమీడియట్గా కోప్ అయిన వెంటనే పీరియడ్ ఒక 1 weekలో వచ్చేస్తుంది. ఆ 1 weekలో మళ్ళీ ఇంజెక్షన్ స్టార్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా ఇమోషనలీ, ఫైనాన్షియలీ లేదా ఈవెన్ ఫిజికలీ తనకు అన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడం కష్టం. కాబట్టి వీ అడ్వైజ్ మేబీ 1 month or maximum 2 months. షీ కెన్ అగైన్ స్టార్ట్ ట్రై. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. అజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? 3 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. మా వైఫ్కి 22 years అండి, నాకేమో 28 years. ఓకే. అదే మొన్న చూసుకున్న మా వైఫ్ కి థైరాయిడ్ ఉందా మేడం. ఓకే అండి. ఇప్పుడు IVF చెప్తున్నారు కదా, ఇంజెక్షన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది మేడం. నేను అన్నట్టు ఇప్పుడు IUI మెథడ్లో మీకు సక్సెస్ రేట్ 15 to 20% అంటామండి. అంటే నంబర్స్లో మాట్లాడాలంటే మేము ఒక 10 coupleస్కి IUI చేస్తున్నామంటే అరౌండ్ 2 or maximum 3 couples సక్సీడ్ అవుతున్నారు, ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది. రిమైనింగ్ 7 or 8 couples దే విల్ కమ్ బ్యాక్ అనమాట మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి. బట్ ఈ నంబర్స్ ఆర్ ఆల్సో గుడ్. న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ఓన్లీ 2% మాట్లాడుతున్నాం, అంటే 100 members ఓన్లీ 2 are అచీవింగ్ ప్రెగ్నెన్సీ పర్ మంత్. ఇలా చూసుకుంటే IUI డెఫినెట్గా మీకు బెటర్ ఛాన్సెస్ ఇస్తుంది. మీ కేసులో ఏజ్ చిన్నగానే ఉందండి, ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు ఇంతవరకు తీసుకోలేదు అంటే ఫస్ట్ టాబ్లెట్స్ తీసుకొని ఫాలిక్యులర్ స్టడీ చూడండి. అంటే ఎగ్ పెరుగుతుందా, కరెక్ట్ రిలీజ్ అయ్యే టైము, లైనింగ్ ఎలా ఉంది, పొర థిక్నెస్ ఎలా ఉంది గర్భసంచిలో, బాగున్నప్పుడు మీరు ట్రై చేసి 2-3 cycles కూడా ఫెయిల్ అయితే అప్పుడు మేబీ యూ కెన్ మూవ్ టు IUI.
ఎస్ డాక్టర్, అయితే IVF కి వచ్చే ముందు మీరు ఆ కపుల్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అసలు ఏమైనా ఇస్తారా? ఐవీఎఫ్కి వెళ్ళే ముందండి కపుల్ సైడ్ నుంచి ఎవరైనా కూడా యాజ్ సూన్ యాజ్ దే వాక్ ఇన్ టు ఓపీ ఫస్ట్ వాళ్ళ ఫైల్లో ఏమేమి రికార్డ్ అవుతాయంటే వాళ్ళ బేసిక్ వైటల్స్, టెంపరేచర్ ఎలా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉంది, హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, దాని నుంచి క్యాల్కులేట్ అయిన బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకంత మ్యాండేటరీ అంటాం, ప్రతి ట్రీట్మెంట్ మీద లేడీస్ వెయిట్ ఆర్ హర్ హెల్త్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద అవుట్కమ్ ఆర్ ద సక్సెస్ రేట్. ఐవీఎఫ్లో కూడా BMI అన్నది వెరీ ఇంపార్టెంట్. తన వెయిట్ ఎంత, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా, వాళ్ళ లైఫ్ స్టైల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంది, చాలా సెడెంటరీ లైఫ్ స్టైలా, యాక్టివిటీ ఉందా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్, వాటి డోసెస్ ఇవన్నీ కూడా లేడీ వెయిట్ బట్టి క్యాల్కులేట్ అవుతాయి. బాగా సన్నగా ఉన్న వాళ్ళలో డోస్ తక్కువ సరిపోతుంది, అదే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ డోస్ పడుతుంది, వాళ్ళ ఫినాన్షియల్ కాస్ట్ ఆఫ్ ద హోల్ సైకిల్ ఎక్కువ అవుతుంది. ఇదే కాకుండా సెంటర్ ఫ్యాట్ ఎక్కువ ఉందంటే అబ్డామిన్లో ఇంజెక్షన్స్ అక్కడే ఇస్తాం కాబట్టి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ద డ్రగ్ ఓవరీన్ రీచ్ అవ్వలేకపోవడం, లేదా రెస్పాన్స్ బాగా ఉండకపోవడం, ఫాలికల్ గ్రోత్, ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ అవ్వడం, ఇలాంటివి కూడా చూస్తుంటాం. లేడీ సైడ్ నుంచి ఓవర్ నైట్ వెయిట్ తగ్గిపోవాలి, సడన్గా థిన్ అయిపోవాలి అంటే దట్ ఈస్ నాట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. కానీ తన సైడ్ నుంచి డైట్లో చేంజెస్, ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్, ఇవైతే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ దట్ హోల్ యాక్టివిటీ, మీరు వెయిట్ డిఫరెన్స్ రాకపోవచ్చు కానీ ఫ్యాట్ కొంచెం డ్రాప్ అయ్యి మజిల్ గెయిన్ అవుతే డెఫినెట్గా మన అవుట్కమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇంప్రూవ్ చూస్తాం. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ప్రశాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ మా ఆఫ్టర్నూన్. వారికి 22 years అండి, నాకు 28. అయితే మేము ప్రీవియస్ ఇప్పుడు కన్సీవ్ ట్రై చేస్తున్నాము. మీకు అయితే నార్మల్ గా డాక్టర్ దగ్గర వెళ్తే ప్రొజెస్ట్రాన్ ఇంకా రెట్రోజోల్ ఆ టాబ్లెట్స్ ఇచ్చింది. అయితే అప్పుడు ఆ మంత్ లో బ్లీడింగ్ నార్మల్ గా బ్లీడింగ్ తక్కువైంది అనమాట. ఓకే మళ్ళీ మన సెకండ్ మంత్ లో పీరియడ్ కంప్లీట్లీ స్టాప్ అయిపోయినాయి. ఓకే టెస్ట్ చేస్తే అయితే లైట్ పింక్ వచ్చింది ఆ డాక్టర్. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా స్కానింగ్ లో ఏం కనిపించట్లేదు అన్నారు. పీరియడ్ కంప్లీట్లీ స్కిప్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు పీరియడ్ వచ్చేసిందా అండి వైఫ్కి? సెకండ్ మంత్ ఆగిపోయింది. ఫస్ట్ మంత్ లో ఒక ఓన్లీ టూ days మాత్రమే బ్లీడింగ్ వచ్చింది. Okay. అంటే సివియర్ గా రాలేదన్నమాట, లైక్ పీరియడ్ బ్లీడింగ్ లాగా. అదే అండి, నెక్స్ట్ మంత్లో మళ్ళీ రాలేదు, అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ఫెయింట్లీ పాజిటివ్ వచ్చింది అంటున్నారు కదా? సెకండ్ మంత్ లో తీసుకుంటే లైట్ పింక్ కలర్ వచ్చింది. ఓకే సరే అండి. ఇప్పుడు అది ట్రీట్మెంట్ వల్ల యాక్చువల్గా పెద్ద ఏమి డిఫరెన్సెస్ రావండి, ఎందుకంటే మేము ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా హార్మోనల్ ఫార్ములేషన్స్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఫార్ములేషన్స్ ఎక్కువ రోజులు బాడీలో ఉండవు, దే ఇన్ఫ్యాక్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ అనమాట. మీకు ఇచ్చే ప్రొజెస్ట్రాన్ కూడా వి అడ్వైజ్ యాక్చువల్గా డ్యూఫాస్టన్ ప్రాపర్ ఫార్ములేషన్లో 3 times a day తీసుకోమంటాం. బికాస్ హాఫ్ లైఫ్ హార్డ్లీ 6 to 8 hours ఉంటుంది, దానికి బాడీలో ఉండి వాష్అవుట్ అవుతుంది సిస్టమ్ నుంచి. అలా చూస్తే మీకు ఓవర్ బేరింగ్ ఎఫెక్ట్స్ ఆన్ టు ద నెక్స్ట్ మంత్ అయితే ట్రీట్మెంట్ వల్ల ఉండవు. రీజన్ ఏమై ఉండొచ్చు, స్కాంటీ బ్లీడింగ్ అంటే మేబీ ఎగ్ రిలీజ్ అయిన టైంకి తన గర్భసంచి పొర అడిక్వేట్ అమౌంట్ రీచ్ కాలేదేమో. ఐడియల్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైం కనీసం 7 millimeters అండ్ అబవ్ ఉండాలి. థిన్ లైనింగ్ ఉందనుకోండి, బయట నుంచి మేమే సప్లిమెంట్స్ ఇస్తాం, ఎంత ఫామ్ అవుతుందో మీకు లైనింగ్ అంతే షెడ్ అవుతుంది. సో అది మీరు రూల్ అవుట్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే, ఇది స్కాంటీ బ్లీడింగ్ మీది ఫస్ట్ టైమా, ప్రొలాంగ్డ్గా ఇంతకు ముందు సైకిల్స్ బాగా అయ్యేది ఇప్పుడు తక్కువ అవ్వడం మొదలైంది అంటే కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి సింగిల్ టైం ఇట్లా మిస్ అవ్వడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అయితే చెప్పలేమండి. అవుట్ ఆఫ్ స్ట్రెస్ రీజన్స్ ట్రీట్మెంట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు అనమాట, ఆ డిస్టర్బెన్సెస్ వల్ల. బట్ 3 to 4 times ఆర్ మోర్ దెన్ దట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ స్కిప్ అవుతుంది, లేదా డిలేడ్గా పీరియడ్స్ వస్తున్నాయంటే మాత్రం చిన్నగా PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిజార్డర్ మైట్ బి సెట్టింగ్ ఇన్ ఫర్ హర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.